థ్యాంక్ యూ సార్. తెలంగాణను పచ్చని పంటల మడిగా రైతు సేవల గుడిగా మలచేందుకు కృషి చేస్తూ ఈ ప్రజాపాలన తొలి వార్షికోత్సవాన్ని కర్షకోత్సవంగా మలిచిన రైతు పండుగ రూపశిల్పి ఆనరబుల్ సీఎం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మిత్రులారా, ఈరోజు పాలమూరు గడ్డ మీద రైతు పండుగను మా రైతాంగ మిత్రులు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, సీనియర్ మంత్రివర్యులు పాలమూరు జిల్లా అల్లుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సోదరుడు మీ అందరు అభిమానించే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మా సోదరిమణి శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, శాసన మండలి సభ్యులు పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె కేశవరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలు తరలి వచ్చి ఈ పాలమూరు గడ్డ ఇది రైతుల వేదిక. ఈ రైతు పండుగలో వేలాదిగా తరలి వచ్చి ఈనాడు మేము సంతోషంగా ఉన్నాం. సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల రైతాంగానికి మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించిన నా తరఫున మొత్తం రైతాంగానికి సందేశం పంపించడానికి విచ్చేసి ఈ పండుగ ఇక్కడే కాదు తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర లైవ్లో లక్షలాది మంది రైతులు ఈ పండుగ కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. ఈ అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు, వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ రైతు వేదికలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారుల అందరికీ కూడా
మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నవంబర్ 30, 2023కు ఈ దేశ రాజకీయాలలోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. పోయిన సంవత్సరం నవంబరు 30 తారీఖు 2023 నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 35,000 పోలింగ్ బూతులలో లక్షలాది మంది బారులు తీరి చీమల దండై దొరల గడీలను కుప్పగూల్చి ప్రజా ప్రభుత్వాన్ని తేవడానికి పోలింగ్ బూతుల్లో 92 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ నాయకత్వానికి అండగా నిలబడి ఇవాళకి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం. మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నవంబర్ 30, 2023 నాడు ఏ ఉత్సాహంతో, ఏ అభిమానంతో, ఏ గుండె ధైర్యంతో ఈ పాలమూరు బిడ్డను ఆశీర్వదించాలని ఈ గడ్డంతా అండగా నిలబడి ఈ జిల్లా అంతా ఏకోన్ముఖమై ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారి వచ్చింది. దీన్ని జార విడుచుకోవద్దని మీరు అండగా నిలబడ్డ రోజు ఇవాళ. ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్నా, పాలమూరు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను ఈ జిల్లా కష్టాలను చూసిన, ఈ జిల్లా కన్నీళ్లను చూసిన, ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూసిన, కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర గుడిసెల దగ్గర వదిలి వలసబోతున్న పాలమూరు బిడ్డల్ని గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకొని తీసుకెళ్లి బొంబాయికి వలస తీసుకుపోతుంటే 6 నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్లను నేను కళ్ళతో చూసిన. ముఖ్యంగా అచ్చంపేట, నాగర్ కర్నూలు, వనపర్తి ప్రాంతంలో గుంపు మేస్త్రీల నాయకత్వంలో తట్ట పని, పార పని, మట్టి పని కోసం బొంబాయి దిక్కు వలసలు పోతుంటే ఆనాడు బస్సులు ప్రత్యేకంగా వందలాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే వనపర్తిలో నేను చదువుకునేవాడిని. ఆ రోజు నేను అనుకున్నా, ఏదైనా ఒక రోజు మనకు రాకపోతుందా, ఎల్లకాలం ఎప్పుడు ఇట్లనే ఉంటుందా, ఒకరోజు మనకు వస్తుంది. ఆనాడు నేను నాకు ఈ అవకాశం వస్తుంది అనుకోలేదు. మన పాలమూరు బిడ్డకు ఒకరోజు అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లా వలసలను నిలువరించి ఈ జిల్లా బిడ్డల్ని సొంత ఊర్లో సొంత వ్యవసాయం, సొంత కుటుంబానికి దగ్గరగా ఉండి ఈ జిల్లాను ఆదుకోకపోతారా అని నేను ఎదురు చూసిన. సరిగ్గా 70 సంవత్సరాల తర్వాత ఆనాడు ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయితే 70 సంవత్సరాల తర్వాత మీ బిడ్డ కొండారెడ్డిపల్లి నుంచి బయలుదేరిన ఒక రైతు బిడ్డ మీ అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వం వచ్చే అవకాశం వచ్చింది. నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఈ అవకాశం ఆషామాషిగా వచ్చింది కాదు. ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసమో, అనవసరమైన ఖర్చుల కోసమో, ఆర్భాటపు ఏషాలు వేయడానికో కాదు. ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. వేదిక మీద నా వయసంత అనుభవం ఉన్న కేశవరావు గారు ఉన్నారు. ఎంతో అనుభవజ్ఞులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా సుదీర్ఘకాలం మంత్రులుగా వివిధ హోదాలు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని ఆనాడు ఎన్నికల్లోనే తోడుగా కాదు
ఈనాడు కూడా అండగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా వయసులో చిన్నవాడిని అయినా మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టి పాలమూరు జిల్లాకు అవకాశాలు ఇవ్వాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద బాధ్యత అయిన ముఖ్యమంత్రి కూర్చే పాలమూరు బిడ్డలకు ఇచ్చిండ్రు. మనం అందరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేను ఎన్నడూ మంత్రిగా కానీ కేంద్ర మంత్రిగా కానీ ఏ బాధ్యత చేయలే. జిల్లా పరిషత్ మెంబర్గా, జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజలలో కలిసి పనిచేసిన కానీ అధికారంలో ఏ కుర్చీలో నేను కూర్చోలే. కానీ మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించడంతో పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అని ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ నవంబర్ 30 తారీఖు 2024 నాడు ఇదే పాలమూరు గడ్డ మీద ఈ పండుగ మనతో కలిసి చేసుకోవడానికి వేదిక మీద పెద్దలందరూ వచ్చిండ్రు అంటే వాళ్ళందరూ మన పాలమూరు జిల్లాకు అండగా నిలబడ్డారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ టిఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు, చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ రకంగా మాట్లాడుతుండ్రో, ఏ రకంగా విమర్శిస్తుండ్రో, ఏ రకంగా తిడుతుండ్రో నిశితంగా మీరందరూ గమనించండి. 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిండ్రు, 2 సార్లు ముఖ్యమంత్రి అయినరు. వారు ఏమి చేసిండ్రో నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఈ మట్టిని నమ్ముకున్న మీరు, ఈ మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసే మీరు, ఈ మట్టే శాశ్వతమని నమ్మిన మీకు రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో జరిగిందా? రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందా? ఆనాడు చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఈనాటి రైతాంగం మర్చిపోయిందని వారు అనుకుంటున్నారా? ఆనాడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు కాదా? ఇవాళ మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను అడగదలుచుకున్నా. ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నా అన్నట్టు ఆనాటి ప్రభుత్వం అంటే ఈనాడు మీరు ఒరేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా? ఒరేస్తే ఉరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి మీరు వరి వేసుకోండి, వేసుకున్న వరికి 500 రూపాయల బోనస్ ఇస్తాం, మీ ఖాతాలో 3 రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది. మిత్రులారా, ఇవాళ కాళేశ్వరం కట్టినా అన్నాడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపట్టినా అన్నాడు. ఇప్పటి వరకు 10 సంవత్సరాల ఆనాటి చంద్రశేఖరరావు గారు కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం, కాంట్రాక్టర్ల కోసం 1,83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అందులో కాళేశ్వరానికి 1,02 కోట్ల రూపాయలు, 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాళేశ్వరం నీళ్లతో పండించిన అని గొప్పలు చెప్పుకున్నాడు. వారు చెప్పుకున్నప్పుడు మేమేం అనలేదు. కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ బ్రిడ్జ్లు, బారేజీలు కుప్పగూలిపోయి చుక్క నీరు లిఫ్టులు చెయ్యకపోయినా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు, అది జూరాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, మంజిరా కావచ్చు, లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇందిరా సాగర్ కావచ్చు, సీతారామ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు ఇవ్వకపోయినా 1,53,00,000 మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13, తెలంగాణలో ఉన్న 10, ఉమ్మడి 23 జిల్లాలలో కూడా ఒక పంటకు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఎన్నడు పండలే. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో మన ప్రభుత్వంలో
ఒక పంటకు 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ధైర్యంగా ఈ గడ్డ మీద పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం. మనకు రైతు పండుగ చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటుండ్రు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. 10 సంవత్సరాలు మొదటి 5 సంవత్సరాలు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు. 4 విడతలు అన్నాడు. మిత్తి నేనే కడతా అన్నాడు. ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి 4 సంవత్సరాలు అన్నా పైసా కూడా ఇవ్వలే. ఆఖరి సంవత్సరం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే 8,596 కోట్ల రూపాయలు మిత్తికే పోయినాయి. అసలు చెల్లించింది 2,500 కోట్లే. మిస్టర్ హరీష్ రావు గారు, మీరు వినండి స్పష్టంగా. ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా. ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్ల రూపాయలకు తెగ నమ్మి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి 5 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది మీరు 11,000 కోట్లు అయితే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. మీరు చెల్లించిన అసలు 2,500 కోట్లే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా. ఇవాళ నువ్వు అనొచ్చు పాలమూరులో మేము లేం కదా నువ్వు ఎట్లన్నామని. ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా. 5 ఏళ్లలో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసినుంటే ఈ 8,500 కోట్లు మిత్తి కాదు, రైతుల అసలు అప్పుకు సరిపోతుండే. మీరు 5 ఏళ్లలో మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చెయ్యనందుకు ఇవాళ మీరు ఇచ్చిందంత మిత్తికే పోయింది. అందుకే నేను ఆలోచన చేసిన, మా భట్టి గారి సలహా తీసుకున్నా. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలంగాణ రైతాంగానికి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. 29 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా? మీరిద్దరు కలిసి రాండి. ఈ రోజు మా భట్టి గారు మా చేతుల మీదుగా, మా ఆడబిడ్డల చేతి మీదుగా 3,13,000 కుటుంబాలకు 2,747 కోట్ల రూపాయలు 4వ విడత రైతు రుణమాఫీ చేసిన. మొత్తంగా 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం, ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియమ్మ ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీతో చేసినామని నేను చెప్తున్నా. అందుకే ఇవాళ బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను ఒకరొక్కరికి వస్తారో అందరు కలిసి వస్తారో, ఎట్లొస్తారో అట్లా రాండి. అసెంబ్లీలో తేలుద్దామా, పాలమూరు గడ్డ మీద తేలుద్దామా. మొదటి సంవత్సరంలో 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని నేను చెప్పదలుచుకున్నా. గ్యారంటీల గురించి మాట్లాడాల్సి వస్తే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు భూ పంపకాలు చేసి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా ఆ గ్యారంటీ మాది. రైతులను ఆదుకున్న చరిత్ర మాది. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. కనీసం మద్దతు ధర తీసుకొచ్చిన చరిత్ర మాది. ఇవాళ రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. రైతులకు 24 గంటలు ఇవాళ ఉచిత విద్యుత్ వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 9 గంటలు రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం
కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని నిరూపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రైతు బీమా కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ, రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతుల గురించి ఏదైనా పేటెంట్ ఉంది, ఏదైనా గ్యారంటీ ఉందంటే రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు. ఇవాళ రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న కనీస మద్దతు ధర కావచ్చు. ఇవాళ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి పంటను పండించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఈ పేటెంట్ అంతా మాది కాదా అని నేను అడుగుతున్నా. దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరెవరు వస్తారో రాండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను సవాలు విసిరదర్చుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ 70 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు మనకు అవకాశం వచ్చింది. మన ప్రాజెక్టులు ఇంకా పడా ఉన్నాయి. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిండ్రను. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం చేసిండ్రా అని నేను అడుగుతున్నా. నువ్వు కరీంనగర్లో ఓడిపోతాని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే, పాలమూరులో మీకు ఊరు లేకపోయినా, పార్లమెంటులో మీ నోరు లేకపోయినా 2009లో పార్లమెంటుకు గెలిపించి పంపించింది, పల్లకిలో మోసింది మేము కాదా? 2009లో నిన్ను ఎంపీని చేస్తే తెలంగాణ సాధించడానికి గొప్ప చెప్పుకున్నావు కదా. వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు, మీ ప్రభుత్వానికి లేకపోయినా, ఆనాడు జిల్లా మొత్తం నీకు అండగా నిలబడి ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు, మా సోదరులు కన్న పిల్లలను వదులుకొని బొంబాయో దుబాయో బొగ్గుబాయిల చుట్టూతా తట్ట పని, పార పనికి, మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఇన్ని పాపాలు చేసిన నువ్వు పూర్తి చేయని పాలమూరో, కల్వకుర్తో, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల వద్దే వద్దు, మక్తల్కు నీళ్ళు ఇయ్యనే వద్దు అడుగుతుండు. నేను అడుగుతున్నా, ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే 70 సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరును దత్తత తీసుకుంటున్నా అనేవాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, రోజే కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకు వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు. కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ, సొంత బిడ్డ, ఎవడి దయదాక్షిణ్యాలు అక్కర్లేదు, మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు, మా వాడే, మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, సంతకాలు పెడతాడు అన్నప్పుడు కాళ్ళల్లో కట్టెబెట్టడం న్యాయమా? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. నేను అడుగుతున్న ఈ జిల్లాని, పాలమూరు బిడ్డల్ని, ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్తత తీసుకునేది? మనం గతి లేనోళ్ళమా, చేతగానోళ్ళమా, చేవలేనోళ్ళ చీము నెత్తురు చచ్చిందా మనకు? మనం పరిపాలన చెయ్యలేమా? మనం నిధులు తెచ్చుకోలేమా? మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఎందుకు అలా ఈ కోపం, ఈ ద్వేషం బీఆర్ఎస్ వాళ్ళకని అడుగుతున్నా. ఏం నొచ్చింది? 10 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, 20 లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా, 20,000 కోట్లు మా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు. మీరు మనుషులా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను కల్వకుర్తి పూర్తి చేయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను, మా గద్వాల కృష్ణమోహన్ రాలపాడు నుంచి గద్వాల అలంపూర్లో మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే వాటికి నిధులు ఇవ్వాలి, నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు, ఆయన కొడుకు, ఆయన అల్లుడు అంటారు. నేను అడుగుతున్నా నా పాలమూరు సోదరులు, మళ్ళీ వస్తుందా మనకి అవకాశం? ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా? ఆనాడు బూర్గుల రామకృష్ణారావు తర్వాత 70 ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి. 70 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుందామా? మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా? ఆలోచన చేయమని నా బిడ్డలు, నా సోదరులు, మా అన్నదమ్ములను, మా అక్క తమ్ముళ్ళని నేను అడుగుతున్నా. ఈ అవకాశం పోతే శాశ్వతంగా మళ్ళీ రాకపోవచ్చు. అవకాశం ఇస్తే ఏం చేసుకున్నారు మీరు అని అనొచ్చు. అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినాం, మహబూబ్నగర్లో ఇంజనీరింగ్ లా కాలేజ్ తెచ్చినాం, ఇవాళ మెడికల్ కాలేజ్ కొడంగల్కు తెచ్చినాం. అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, అన్ని విద్యా సంస్థలు ఇవాళ జిల్లాకు తెచ్చుకున్నాం. పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని మనం పూర్తి చెయ్యాలనుకుంటున్నాం.
ఇవాళ ఇంతకుముందు మా మధు లేకపోతే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మా అనిరుద్ధు చిట్టీలు ఇచ్చిండ్రు, అన్న ఇవన్నీ ప్రకటించని. అవన్నీ కాదు, ఈ జిల్లాకు ఏం అవసరమైన ఒక్కొక్కటి కాదు, అన్ని మూకుమ్మడిగా ఒకే సంతకంతో ఈ జిల్లాలో ఉండే అవసరాలకు అవసరమైతే వేదిక మీద నా మంత్రివర్గ సహచరుల సాక్షిగా మా వలస జీవితాలు బాగుపడాలంటే సంవత్సరానికో 20,000 కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నా మీ తరఫున. 70 ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. 70 ఏళ్ళు మేము కన్నీళ్లతో బతికినాం. 70 ఏళ్ళు మా పక్కన కృష్ణమ్మ గలగల పారుతుంటే తాగడానికి నీళ్లు లేక సావు చచ్చిపోయినప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా మాకు నీళ్లు లేని బతుకులు మేము గడిపినాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం పాలమూరు జిల్లాకు వస్తే వదులుకుందామా అని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళందరూ మనకు సహకరించారా? మన జిల్లా కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చుకుంటే ఈ జిల్లాలో పసిడి పంటలు పండి బంగారు భూములుగా మారవా బంజరు భూములని నేను అడుగుతున్నా. కేసీఆర్ కాళేశ్వరం ఒక్కదానికే 1,50,000 కోట్ల రూపాయలు తీసుకుపోయింది. 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. కట్టింది కుప్ప కూలింది. వెనకడికి కూడా పనిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు మా నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్ కానీ, మా శ్రీశైలం కానీ, మా జూరాల కానీ, మా శ్రీరామ్ సాగర్ కానీ, మా శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఒక్కసారి చూడండి. ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమైనా ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి, ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి. కానీ కేసీఆర్ కట్టింది కుప్ప కూలింది. కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి 1,50,000 కోట్లు తీసుకపోతే నా జిల్లా కోసం, నేను పుట్టిన గడ్డ కోసం, ఈ గడ్డ కోసమే ఈరోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడిగితే నేను ఈ నిధులు తేనా అని నేను అడుగుతున్న నా జిల్లా సోదరులను. ఎంతకాలం ఎవడో మనల్ని దత్తత తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి. ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. ఏం మనం కాలువంకరనా కన్నొంకరనా? ఏం తక్కువ మనకు? మనల్ని ఎవరో దత్తత తీసుకునేదేంది? మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా? ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెప్పితే ఇవాళ వాళ్ళ సోయిలో పడ్డారంటే వచ్చే నష్టాన్ని ఆలోచన చేయండి. మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల దోసుకోలేదా? ఇవాళ నేను కొడంగల్ నుంచి, మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని 3 లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే 1,300 ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి 20,000 30,000 మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి. అప్పుడే నా జన్మ ధన్యమవుతుందని నేను ఒక ప్రయత్నం చేసిన. ఏమడిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2 కోట్ల ఎకరాల భూమి ఉంది. 2 కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్లో 1,300 ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కొడంగల్ను నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి, లగచర్ల మంటలు పెట్టి, అధికారులను కొట్టించి, కలెక్టర్ల మీద దాడులు చేపించి ఇవాళ అమాయకులైన మా లంబాడి సోదరులను జైళ్లకు పంపించారు. నేను ఆయనలోనే చెప్పిన, వాళ్ళ మాయమాటలు నమ్మకండి, వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే చేసిండ్రు. అగ్గిపెట్టె రావు గారు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే. ఈ అగ్గిపెట్టె రావుని నమ్మకుర్రా నాయన అని చెప్పిన. ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గరకు వస్తారు, సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని. నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు, మా సోదరులు, ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే 182 కేసులు ఉన్నాయి. నా కేసులే నేను తీసుకోలేకపోయినా. చట్టం వేరు, ముఖ్యమంత్రి కుర్చీ వేరు. ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మన కుటుంబాలను ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. నేను అడగదలుచుకున్నా, మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను? నేను చాప చుట్టి ఇంటికి తీసుకుపోతానా? నాకేం అవసరం ఉంది? ఇవాళ 1,300 ఎకరాలు కొడంగల్లో భూమి తీసుకుంటే నేను పట్నం తీసుకుపోయేది ఉందా, లేకపోతే కొండారెడ్డిపల్లికి తీసుకుపోయేది ఉందా? ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో 20-25 వేల మంది నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి
పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తే 1300 ఎకరాలు కూడా భూసేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈరోజు అమాయకులను కేసులలో ఇరికిచ్చారు. ఒక్క కేసీఆర్కే గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. నీ ఒక్కనికి 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, కానీ మా దగ్గర 1300 ఎకరాలలో ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దు. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేయాలంటే ఆనాడు నాగార్జున సాగర్ కడితే రైతులు మునగలేదా? శ్రీశైలం ప్రాజెక్టు కడితే మా కొల్లాపూర్ మునగలేదా? పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతలు కడితే మా కొల్లాపురాలు 3 సార్లు భూములు పోయిన వాళ్ళు భూములు పోయి ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు కొల్లాపూర్ ప్రాంతంలో భూములు ముంపు గురైన బాధను దింగమిగుతున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అందించమన్నారు, కానీ కొట్టాలంటే మా బిడ్డలు కొట్టకపోదురా? ఆయల్లో అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండేనా? నాగార్జున సాగర్ పూర్తి అవుతుండేనా? జూరాల అవుతుండేనా? ఏటిగడ్డ పౌరుషం నడిగడ్డ పౌరుషం మీకు తెలియదా? ఒకవేళ అడ్డుకోవాలంటే నడిగడ్డ మీద ఎవడైనా భూ సేకరణ చేస్తుండేనా? కానీ అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు కొంత నష్టపోవాలి. భూమి అనేది మన ఆత్మగౌరవం, భూమి అనేది మన అమ్మ లాంటిది. అమ్మతో మనకు ఎంత అనుబంధం ఉంటుందో మన భూమితో అంతే అనుబంధం ఉంటుంది. నాకు తెలియంది కాదు, కానీ అభివృద్ధి జరగాలంటే ఆ భూసేకరణ జరగాలి. అందుకే వాళ్లకు కావలసినంత నష్ట పరిహారం ఇవ్వడం ద్వారా భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ అడ్డుకుంటున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఆలోచన చెయ్యండి అని. ఇవాళ వాళ్ళు అడ్డుకుంటారు, పోతారు. వాళ్ళకి ఫామ్ హౌజులు ఉన్నాయి, ఒక ఆయనకు జన్వాడలు ఉంది, ఒక ఆయనకు గజ్వేల్ ఉంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా? మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి. మీకు ఇచ్చే బాధ్యత నాది. ఇంటికి పైసలు తెచ్చి ఇచ్చే బాధ్యత మాది. నీ ఇంట్లో ఉన్న చదువుకున్న వాళ్ళకు, చదువు రానోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధిని అడ్డుకోకండి, మా మాటలు వినకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమవుతాయి. ఇవాళ 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి, పక్కకు పోయి భూమి కొనుక్కోండి, పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి, మీ కుటుంబాలు బాగుపడండి. ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది, ఒక తరం తలరాతనే బాగుపడుతుంది. తలరాతను మార్చే అవకాశాలను వదులుకోకండి. ఇవాళ ఈ జిల్లా మీద పగబట్టి ఈ జిల్లాను అభివృద్ధిని అడ్డుకోవాలని సాగునీటి ప్రాజెక్టుల కాళ్ళ కట్టబెడుతున్నారు. పరిశ్రమలు దేవాలంటే భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ జిల్లా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ఇవాళ 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆడబిడ్డలకు 1,15,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో 3,700 కోట్ల రూపాయలు ఉచితంగా ప్రయాణాలు ఇచ్చినాం. 200 యూనిట్లు ఉచితంగా ఈరోజు పేదలకు విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. పాఠశాలలలో మెస్సు ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచినాం. ఇవన్నీ కూడా అప్పు చేయకుండా కోకపేటల భూములు అమ్మకుండా మేం చేసినాం. ఇవే కాదు, సంవత్సరం మొత్తం 72 లక్షల కుటుంబాలకు, రైతు కుటుంబాలకు 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటి వరకు మా బట్టి విక్రమార్క గారు 60,000 కోట్ల రూపాయల మిత్తి కట్టిండు. మిత్రులారా, మన నెత్తి మీద గుదిబండ పెడితే ఆ గుదిబండకు 60,000 కోట్ల రూపాయలు అప్పు కట్టిండు. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు అప్పు చేయకపోతే 60,000 కోట్ల రూపాయలు రైతులకు వంచితే ఇవాళ అన్ని కష్టాలు తీరుతుండే కదా. ఇవాళ ఆయన అప్పుకు 60,000, ఆయన ఒక్క కుటుంబం చేసిన అప్పుకు 60,000 కోట్లు కడితే 70 లక్షల రైతు కుటుంబాలకు 54,000 కోట్లు ఇచ్చినాం. అంటే ఆయన దోపిడీ ఏ లెవెల్లో సాగిందో, ఆ దోపిడీకి ఈరోజు మేము ఎట్లా బలైపోతున్నామో, తెలంగాణ బడ్జెట్ ఎట్లా కేసీఆర్ దోపిడీకి బలైపోయిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు లాఠీ చార్జ్ గురించి మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి పోయిన రోజు కట్టెలు చితి పేర్చుకొని బతుకుండగానే ఆ చితి మీద పండుకొని నిలువున తగలబెట్టుకున్న రైతు మల్లన్న సాగర్లా మల్లారెడ్డి అనే పేరుంది. హరీష్ రావు గారు రా అసెంబ్లీకి. ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చితి పేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి? నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో ఇవాళ మల్లారెడ్డి ఇంటికాడికి పోదామా అని నేను అడుగుతున్నా.
ఇవాళ ఈ కపట ప్రేమ, ఈ ముసలి కన్నీళ్ళు మా పాలమూరు జిల్లా మీద చూపిస్తున్నావా? నేను ఇక్కడ పుట్టినోని, రేపు పోతే ఈ మట్టిలో కలిసేటోని. నాకు ఈ దుఃఖం తెలియదా? ఈ బాధ తెలియదా? ఇది అభివృద్ధి చేసే తెలియదా? ఇవాళ ఇక్కడ ఉన్న భూమి నేను ఎవరికో పంచిపెడితే చరిత్ర నన్ను క్షమిస్తుందా? ఒకవేళ నేను ముఖ్యమంత్రి నుండి కూడా నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే, ఈ జిల్లాను అభివృద్ధి పదం వైపు నడిపించే పరిశ్రమలు తేకపోతే, ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా? చరిత్రలో క్షమించరాని నేరం నా చేత చేయించాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు సాగవు మిత్రులారా. ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటా పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా, నీళ్లు పారిస్తా. కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా, 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తుంది. నా బాధ్యత, నా జిమ్మెదారి అని నేను చెప్పదలుచుకున్నా. నా జవాబుదారీ, నా జిమ్మెదారి నాకు తెలుసు. నేను ఎవరికి భయపడేటోని కాదు. ఎవరికి భయపడితే ఇంత దూరం నేను రాను. నేను పుట్టింది పెరిగింది నల్లమల్ల అడవుల్లో బిడ్డ. మేము పులులను చూసినాం, అడవిలో ఉండే మృగాలను చూసినాం, తొడేళ్లను చూసినాం. అన్నిటిని ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన మానవ మృగాలు మీరెంత నాకు కాలి గోటితో సమానమని నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ గౌరవంగా మర్యాదగా పరిపాలన చెయ్యాలి, ప్రభుత్వాన్ని నడపాలి, రైతులు ఆదుకోవాలి, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మహిళలు ఆత్మ గౌరవంతో ఉండాలి అని మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం రైతు పండుగ ఈరోజు ప్రతి ఒక్కరి మధ్యలో కూర్చొని ధైర్యంగా ఇవాళ మీ దగ్గరకు వచ్చిన. ఎందుకంటే చేసిన కాబట్టి నేను వచ్చిన. చేసింది చెప్పుకోవడంలో మేము కాస్త వెనకబడ్డామని మా బట్టి గారు అంటుంటారు. నిజమే, పనిలో పడి చెప్పుకునేదే మర్చిపోయినాం. ఏంటంటే మనకు ఆడంబరాలు ముందు నుంచి తెలియదు. మనకు పని చేసుడు తప్ప పాలమూరు వాళ్ళకి ఏమన్నా తెలుసా? రోజుకి 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు ఏడికి పోయినా చెమట వచ్చే వరకు, రక్తం చిందే వరకు పనిచేసే తత్వమే మనది తప్ప గొప్పలు చెప్పుకునేది మనకి ఎవరికని తెలుసా? నేను కూడా మీలో ఒకనే, మీలాంటోనే కష్టపడడం తప్ప నాకు గొప్పలు చెప్పుకునేది తెలుసా? అందుకే ఇవాళ ఈ సంవత్సరంలో నేను పనిలో పడితే వాళ్ళు అలసుగా తీసుకొని ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇక నేను మాట్లాడను, మీరే మాట్లాడాలి, మీరే జవాబు చెప్పాలి. మీ రైతులే నా బ్రాండ్ అంబాసిడర్లు, మీరే పాలమూరు బిడ్డలకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు. మీలో ఒక్కొక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రభుత్వం చేస్తున్న పనులను, పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని మీరే నలుదిక్కుల చాటాలి. మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు. ఈ 5 ఏళ్ళు ఒక్క రోజు కానీ, ఒక్క గంట కానీ, ఒక్క నిమిషం వృధా చేయకుండా ఈ ప్రజల కోసం పనిచేయడమే నా బాధ్యత. ఆ పనిని నేను నెరవేర్స్తా. మన కష్టపడే తత్వం ఎక్కడికి పోయినా పోదు, అది మన రక్తంలో ఉంది. ఏడ ఉన్నా, అది దుబాయ్లో పోయినా, బొంబాయిలో పోయినా, అమెరికాకు పోయినా, పాలమూరు జిల్లా ప్రజలకు కష్టపడే లక్షణం ఉంది, చెమటగార్చే లక్షణం మనకుంది. నేను కూడా మీ వాడిని, మీ బిడ్డనే, కష్టపడి పనిచేస్తున్నా. మీరందరూ ఆశీర్వదించండి, కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టండి. ఈ రైతు పండుగ దాదాపుగా 150 కేంద్రాలు పెట్టి వ్యవసాయం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిందో ఆశ్చర్యం గొలిపే విధంగా 3 రోజుల నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సంబంధిత అధికారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పాలమూరు జిల్లాకు తరలివచ్చింది. ఇంతమంది ఈడికి వచ్చిండ్రు, ఇంత పెద్ద వ్యవస్థ ఈడికి వచ్చిందంటే మీరు ఆశీర్వదించకపోతే వస్తుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చినాయా మనకి ఇట్లాంటి అవకాశాలు? ఎప్పుడన్నా వచ్చినాయా? ముఖ్యమంత్రిని దగ్గరికి వెళ్ళి మనం చూసినామా? అన్నా అని ఎప్పుడన్నా పిలిచిర్రా? ఎప్పుడన్నా రేవంత్ అన్న ఎట్లున్నామని అడిగే అవకాశం చంద్రశేఖరరావు ఇచ్చిండా? ఆయన ఎక్కడుండేనో ఎట్లుండేనో మనకు తెలియదు. ఇవాళ మనం ఉన్నాం కాబట్టే ఇవాళ మనం కలుసుకోగలిగినాం, ఈ పండుగ చేసుకోగలిగినాం. ఈ పండుగ వాతావరణం ఇది 10 కాలాల పాటు ఉండాలి. పాలమూరు పండాలి పసిడి పంటలతో. 20 లక్షల ఎకరాలు కనీసం జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు, కరెక్ట్ 2 ఏళ్ళు కష్టపడితే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అని. వారి మాటతో నేను ఏకీభవిస్తున్నా. నా బాధ్యత అది. వెనక్కి మళ్ళీ చూడని 20 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు పారించే వరకు గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేయించి, సాగునీటి పారుదల శాఖ మంత్రి మీకు తెలుసు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఏ ఊరు అల్లుడో తెలుసా? మన పాలమూరు అల్లుడు, జడ్చర్ల పక్కనే ఊరు. మన ఊరు అల్లుడే ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి. మరి మనము ఇంత త్యాగం చేసినాం బిడ్డనిచ్చి ఆయనకు, అవునా? మన పాలమూరు ఆడబిడ్డను ఆయనకిచ్చి పెళ్లి చేసినాం. మరి ఆ రుణం అయితే వారు తీసుకోవాలి కదా.
ఇక మల్లు గారి గురించి నేను చెప్పాల్సిన పర్లేదు. మల్లు అనంతరాములు గారి నుంచి మల్లు అని అంటేనే పాలమూరు అనేది తెలుసు. ఎందుకంటే మల్లు అనంతరాములు గారికి ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం. మల్లు రవి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, మరి వారే ఆర్థిక మంత్రి. మీ పెద్దన్న జాతీయ నాయకుడైనా, మీ రెండో అన్న పార్లమెంటు సభ్యుడైనా వీళ్ళు గుండెల్లో పెట్టి చూసుకున్నారు. మల్లు బట్టి విక్రమార్క గారు, మీరు సంతకం పెట్టేటప్పుడు జర ధైర్యంగా 2 సంతకాలు ఎక్స్ట్రా పెట్టుర్రు. మీరు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టినా మా వాళ్ళు ఏం తప్పు రాసుకోరు. 100 అవసరం ఉంటే 50 రాసుకుంటారు. మా వాళ్ళు అమాయకులు, మళ్ళీ 100 బట్టడానికి ఏమైనా కష్టమవుతుందేమో అని. మీరు తెల్ల కాగితం మీద మాకు సంతకం పెట్టి ఇచ్చినా మనం ఏమి తప్పు రాసుకోము. 100 అవసరం ఉంటే 50 రాసుకుంటాం మనం. ఎందుకంటే ఎంత ఉంటే గంతే కాళ్ళు చాపుకోవాలి అనుకుంటాం మనం. అవునా? మంచం ఎంత ఉందో కాళ్ళు గంతే చాపుకోవాలి, ఎక్కువ చాపుకుంటే బాగుంటుందని మనం తెలిసిన వాళ్ళం. ఇక దామోదర రాజనరసింహ గారు మన ఇన్ఛార్జ్ మంత్రి. నేను ఇష్టపడి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా. ఎందుకంటే మనం ఏం అడిగినా ఏం అడగకుండా చూడకుండా సంతకం పెడతాడు ఆయన. ఆయన చదువు బాగొచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు, కానీ నేను అడిగితే చదువుకుంటే సంతకం పెడతాడని అన్నను మన పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తీసుకొచ్చిన. నేనే అడిగి వారిని ఇక్కడ ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. నాకేముంది చెప్పు, ఆయన ఏదైనా అడిగితే జిల్లా కోసం అడగాల్సిందే కదా. అందుకే మీరందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి మనకు అన్నీ ఇవ్వాల్సిందిగా, వెనకాల ఉన్నోళ్ళు కూడా, ఆఖరికి ఉన్నోళ్ళు కూడా మీ సప్పట్లే వాళ్లకు మన విజ్ఞప్తి. ఎందుకంటే మీరు ఒక్కరొక్కరు కలిసి చెప్పలేరు. అందరు గట్టిగా నిలబడి సప్పట్లు, అందరు నిటారుగా నిలబడి వాళ్ళకి సప్పట్లు కొట్టండి అన్న. మా వాళ్ళ ఆలోచన, మా వాళ్ళ ఆకాంక్ష, 70 ఏళ్ళ మా కష్టం. తప్పట్లు కూడా కొట్టండి. డప్పు లేవానే మా మాదిగ సోదరులారా, డప్పు సప్పుడు వినిపించాలి, గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లానే, కొట్టూరి గట్టిగా. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా సంతకం పెట్టే ముందు మీ సప్పట్లు వినిపించాలి, మీ డప్పుల మూత వినిపించాలి, వాళ్ళ గుండెల్లో సంతోషం పరవళ్ళు తొక్కాలి. పాలమూరు జిల్లాకు నిధులు వరదై పారాలి. ఈ జిల్లా రుణం నేను తీర్చుకోవాలి. ఆ తీర్చుకునేటందుకు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. ఈ జిల్లా ముద్దలు పెట్టాడు 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన